రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వరద ప్రవాహంలో వాగు దాటుతున్న ప్రజలు, వరదలో వాగు దాటుతున్న ప్రయాణికులు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద ప్రయాణికులు ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు. వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు నిలుస్తున్నాయో తెలియని పరిస్థితి ఉండగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. భారీ వర్షాలు కారణంగా ఎగువ మానేరు మత్తడి పెరుగుతోంది, తగ్గుతోంది. మరి కామారెడ్డి సిద్దిపేట ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు భయంగా వాగు దాటుతున్నారు. ఒక్కసారి వాగు దాటే క్రమంలో వరద పెరిగితే ఏమిటి పరిస్థితి అనే భయం ప్రజల్లో నెలకొంది. మరి కొందరు ప్రజలు కాలినడకన తప్పని పరిస్థితిలో మానేరు వాగు దాటుతూ వెళుతున్నారు. గంభీరావుపేట మండలంలో పరిస్థితికి ఇది అంటే ప్రధాన రహదారుల పరిస్థితి. మరి ఇక్కడ మనం అంటే ఎగువ మానేరు వాగు చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి. మరి అక్కడ లింగనపేట వాగు చూసుకున్నట్టయితే ఇది మొత్తం లేదు, పోనే ఉన్నారు. సిద్దిపేట కామారెడ్డి వెళ్ళే ప్రధాన రహదారి చూసుకుంటే ఈ విధంగా ఉంటే, గంభీరావుపేట మీదుగా వెళ్ళే ఆ ప్రధాన రహదారి అంటే వాగు మధ్యలో వాగు ఉంటుంది కదా, హై లెవెల్ నిర్మిస్తాం అని చెప్పేసి 17 కోట్లతోటి మరి శాంక్షన్ అయిన ఆ బ్రిడ్జి 10 కోట్ల 60 లక్షలు వెచ్చి మళ్ళీ ఇప్పుడు అది కూడా తప్పని ఉప్పల్లాగా నత్తనడకు నడుస్తున్న లింగనపేట వాగు పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటే ఆ రోడే బంద్ అయిపోయింది. మరి ఈ రోడ్డు పరిస్థితికి ఇట్లా ఉంది. ఇక మళ్ళీ ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఎట్లా? ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రధాన రహదారులు, ప్రమాదకరమైన ప్రధాన రహదారులకు విముక్తి ఎప్పుడో చూస్తున్న మరింత సమాచారంతో జై హో భారత్.